వెల్కమ్ టు 99 టీవీ. దిస్ ఇస్ సురేష్ కట్ట. ముందుగా హెడ్లైన్ చూద్దాం. లోక్సభ ఎన్నికలకు త్రిముఖ పోటీ తప్పదు. గట్టిగా కొట్లాడితే గెలుపు మనదేనన్న కేటీఆర్. నిజామాబాద్లో బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది. కార్యకర్తల్లో భరోసా నింపిన వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్న పల్లా. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. హామీల అమలు ప్రక్రియ ప్రారంభమైందన్న మంత్రి పొన్నం. అభయహస్తం పేరుతో అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకున్నాం. 100 రోజుల్లో ఆ 4 గ్యారెంటీలు అమలు చేస్తామన్న పొంగులేటి. ఆరు గ్యారెంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. చైర్మన్గా భట్టి విక్రమార్క నియామకం. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. 5 జిల్లాల నేతలతో సీఎం రేవంత్ డిస్కషన్. బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేయడం సరికాదు. కార్యకర్తలను కాంగ్రెస్ నేతలు వేధిస్తున్నారన్న బాల్కసుమాన్. బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలను రద్దు చేస్తూ తీర్పు. సుప్రీం తీర్పును స్వాగతించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఏపీ స్కూళ్లలోకి గంజాయి, డ్రగ్స్ ప్రవేశించాయి. పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందన్న లోకేష్. మిర్చిని తక్కువ ధరలకే కొంటున్నారని మండిపాటు. వరంగల్ ఏనుమాముల మార్కెట్ వద్ద రైతుల ఆందోళన. పట్టువీడని అంగన్వాడీలో ఆందోళనలు ఉధృతం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఏపీ టీడీపీకి మరో షాక్. పార్టీని విజయవాడ ఎంపీ కూతురు రాజీనామా. సంక్రాంతి తర్వాతే లోక్సభ ప్రచారాన్ని ముమ్మరం చేస్తాం. బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉంటుందన్న కిషన్ రెడ్డి. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన. రైతులపై లాఠీచార్జికి మాజీ మంత్రి ఖండన. తెలంగాణలో గృహలక్ష్మి స్కీమ్ నిలిపివేత. ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ సర్కారు. ఏపీలో కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన. 9న బీడీ వరి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నిరసన. రైతులకు మద్దతుగా జన సైనికుల ఆందోళన. యువతిపై 2 వ్యక్తుల అత్యాచారం. హైదరాబాద్ బండ్లగూడ శివారులో దారుణం. ఏపీ సిఐటిఏ ఆఫీస్ ఎదుట సిపిఐ ఆందోళన. రైతులకు వెంటనే వార్షిక కౌలు చెల్లించాలని డిమాండ్. నంద్యాల మున్సిపల్ కార్మికుల ఆందోళన. సరైన పనికి సరైన వేతనం చెల్లించాలని డిమాండ్. భర్త కోసం భార్య పోరాటం. నిజామాబాద్ జిల్లా ఫతే గ్రామంలో ఘటన. రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన. వికారాబాద్ జిల్లాలో ఎన్పీఎస్ రద్దు చేయాలని డిమాండ్. జీవీఎంసీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికుల ధర్నా. డిఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. వచ్చే ఏపీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ. తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదన్న లగడపాటి.